అలా అనుకునేగా పెదబాబుకు గతం గుర్తు రాకుండా మెడిసిన్ వేశావు. ఇప్పటిదాకా దేవాకి గతం మాత్రం గుర్తుకు రాకూడదనుకున్నాను. ఇప్పుడు దేవా గుండెల్లో గూడు కట్టుకున్న పార్వతిని పెక్కిలించి పారేయాలని ఫిక్స్ అయ్యాను. ఒక పక్క పెళ్లి కార్డులు పంచుతున్నారు, పెళ్లి భోజనాలేంటో మెనూ రెడీ చేస్తున్నారు. తాళి కట్టే గడియ కోసం ఎదురు చూడకుండా ఆ బక్కదాన్ని పెకిలిస్తా, దాన్ని చూసి పళ్ళికిలిస్తా అంటావేంటి నీలాంబరి? చీపురాంటీ, నాకు దేవాకి పెళ్లి ఫిక్స్ అయినా అది కేవలం అఖిలాంటి మాట మీద ఖాయమైందే తప్ప దేవ మనసుతో మాటతో చెప్పింది కాదు. ఐ రైట్? పెదబాబుకి గతం గుర్తు రాకపోవడంతో పార్వతీ ప్లేస్లోకి నువ్వొచ్చి ఈ కళ్యాణ తంతును ముగించాలనుకున్నావు కదా. పెళ్లి కార్డు పడితే శుభం కార్డు పడ్డం ఎంతసేపు చెప్పు? ముద్ద మందారం కథ అంత తొందరగా ముగిసిపోదాంటీ. ముద్దులొలికే పార్వతిని ఇన్నాళ్ళు నువ్వు గుద్ది పెట్టావు. ఇప్పుడు తిరగబడుతున్న దానికి నేను హద్దు పెట్టాలి. వంటింట్లో ఏపుగా ఈ మందారాన్ని తుంచి తొక్కి నలిపి పారేయాలంటే వెంటనే దేవ మనసులో నుండి దాన్ని తుడి చేయాలి. నిజమే, ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే అఖిలక్క బావగారి వాళ్లకు నీ మీద డౌట్ వచ్చేలా ఉంది. అనుమానించేలోపు అభిమానించే ప్లాన్ వేశాను. ఏం చేయబోతున్నావు నీలాంబరి? దేవ ప్రేమించింది పార్వతిని అనే నిజం హిప్నటిజంలో అబద్ధమవుతుంది. అయ్యేలా చేస్తాను. నువ్వా? నేను కాదు, నా నీడలో ఉండే హిప్నాటిస్ట్ దగ్గరికి దేవాని తీసుకెళ్తే తన మనసులో ఉన్నది నేనే అని పాతుకుపోయే విత్తనాన్ని నాటిస్తాను. అమ్మా చంద్రమ్మ, హాంఫర్ట్ అనడానికి ఇది విఠలాచార్య సినిమా కాదు. పెదబాబు అమ్మను ప్రేమను మర్చిపోవడం అసాధ్యం. ఆ అమ్మనే అస్త్రంగా వాడితే ప్రేమని త్యాగం చేస్తాడు దేవా. ఆంటీ పేరును వాడి పార్వతి ప్రేమ వాడిపోయేలా, నా ప్రేమ చిగురించేలా, తన మనసులో నేనే ఉండిపోయేలా చేస్తాను. అది చూస్తాను. ఇప్పుడు అక్కడికి వస్తే మీరు మీట్ అవుతారా? ఆల్ రైట్, 10 minutesలో అక్కడ ఉంటాం. ఓకే బాయ్. ఎవరు మహి? డాడ్, బాబీ వాళ్ళ ఫ్రెండ్స్కి పీజీ కాలేజ్ దగ్గరికి వస్తామని చెప్పాం. వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఇన్వైట్ చేస్తాం. అనుమానం రాకుండా ఆహ్వానం అందించాలి. అర్థమైంది కదా? అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటీ. ఏంటి ఐశ్వర్య, దేని గురించి జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు? అదే బావపెళ్ళంటే మాటలా? ఏర్పాట్లలో ఏ లోటు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆంటీతో చెప్తున్నాను. ఇప్పుడు అక్కడికి వస్తే మీరు మీట్ అవుతారా? ఆల్ రైట్, 10 minutesలో అక్కడ ఉంటాం. ఓకే బాయ్. ఎవరు మహి? డాడ్, బాబీ వాళ్ళ ఫ్రెండ్స్కి పీజీ కాలేజ్ దగ్గరికి వస్తామని చెప్పాం. వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఇన్వైట్ చేస్తాం. అనుమానం రాకుండా ఆహ్వానం అందించాలి. అర్థమైంది కదా? అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటీ. ఏంటి ఐశ్వర్య, దేని గురించి జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు? అదే బావపెళ్ళంటే మాటలా? ఏర్పాట్లలో ఏ లోటు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆంటీతో చెప్తున్నాను. మా ఆయన అదే ఏర్పాట్లో తల మునకలై ఉన్నాడమ్మా. అందుకేగా ఈ వారం ఇంటికి కూడా టైంకి రావడం లేదు. వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి బయలుదేరారా? మేం కూడా వెళ్తున్నాం. రాదేవా, ఇద్దరం కలిసి పెళ్లి కార్డులిస్తూ తప్పకుండా మా పెళ్లికి రండి అని ఆహ్వానిద్దాం. పెదబాబు కూడా రెడీగానే ఉన్నాడు. అక్క ఓకే అంటే కలిసే వెళ్తాం. మాకు టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. ఐశ్వర్య బాయ్ బ్రో. జాగ్రత్త. పెదబాబు, ఎక్కడికి నాన్న బయలుదేరావు? అమ్మా, హర్బల్ ఫార్మర్స్కి వెళ్తున్నాను.
హెర్బల్ ఫామ్ ఎక్కడుంది? అది ఎక్కడుందో నీకు తెలియదా నీలాంబరి? అంకుల్ అది అది ఎందుకు తెలీదు? ఈ ఇంటి పెద్ద కోడలు నీలాంబరే అని అనౌన్స్ చేసిన చోటు అదే కదా. ఓహ్ యా, ఐమ్ సో సారీ, గుర్తొచ్చింది అంకుల్. ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడ వర్కర్స్ కి కూడా వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చిరండి. అలాగే ఆంటీ, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నీకు తెలిసిన వాళ్ళెవరికో కార్డ్స్ ఇవ్వాలన్నారు కదా? అవునక్క, మా దూరపు బంధువులున్నారు. పెదబాబు పెళ్ళని ఓ మాట చెప్పొస్తాను, వెళ్ళిరానా? నీలాంబరి వెంట నువ్వు ఉంటాను అంటే మాకేం అభ్యంతరం లేదు, వెళ్ళిరండి. పార్వతి, హర్బల్ ఫామ్ హౌస్కి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. చంకలో పెళ్లిని పెట్టుకుని రామేశ్వరానికి వెళ్ళినట్టుంటుంది పెదబాబు. అలా ఎందుకు అంటారు పిన్ని? పార్వతి హర్బల్ బ్యూటీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్. తను కూడా వస్తే వర్కర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా వస్తాను పెద్దబాబు గారు. నీలాంబరి అమ్మాయి గారు భవానీ అమ్మగారింట రావాలని నాకు కూడా ఉన్నది. రావే పార్వతి, ఆ ఫామ్ హౌస్ లోనే నిన్ను చంపి సమాధి చేసి వస్తాం. అమ్మగారు, అయ్యగారు, పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్తున్న వీరంట నాను వెళ్ళొత్తాను. వెళ్ళిరండి పార్వతి. నువ్వు వెళ్ళకపోతే ముగ్గురవుతారు, నువ్వు కలిస్తే నలుగురవుతారు. శుభసూచకం అవుతుంది. పార్వతి లాంటి మంచి మనసున్న అమ్మాయి తోడుంటే అంతా మంచే జరుగుతుంది. వెళ్ళండి. బాయ్ మా, బాయ్ డాడ్. బాయ్ నాన్న. వస్తాం అక్క. వాళ్ళు చెప్పిన అడ్రస్ ఇదేనా? ఇదే కరెక్ట్ అడ్రస్గా వచ్చాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు మహేంద్ర ఐశ్వర్య కదూ? అవును, వెడ్డింగ్ కార్డ్ ఇద్దామని వచ్చాం. చాలా సంతోషం అండి. 1 సెకండ్. హే గర్ల్స్, కమాన్. మన నీలాంబరి గట్టంనేని దేవేంద్ర గారిని పెళ్లి చేసుకోబోతుంది కదా, వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చారు. వావ్, వి ఆర్ సో లక్కీ. థ్యాంక్ యూ. మీరు పెళ్లికి తప్పకుండా రావాలి. ఓకేనండి. ఆ రోజు రావడం కాదు, ఈ రోజే రావాలి. అవును, మా బాబీకి కూడా మీరు వస్తున్న సంగతి తెలీదు. సర్ప్రైజ్ చేద్దాం అనుకుని. మా నీలు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. మీరు మాత్రం వెడ్డింగ్ కార్డు ఇచ్చి ఈ రోజే రమ్మంటున్నారు. నీలంబర్ మీకు ఇంతవరకు ఫోన్ చేయలేదా? లేదు, లాస్ట్ 3 months నుండి మాకు కాంటాక్ట్లో లేదు. మొబైల్ నంబర్ కూడా మార్చేసినట్టుంది. మొబైల్ నెంబర్ మార్చిందా? నీలాంబర్ నెంబర్ మీరిస్తే ఎందుకు ఇలా చేసావని ఇప్పుడే కాల్ చేసి అడుగుతాను సార్. నో వద్దు. ఇప్పుడు ఫోన్ చేస్తే సారీ అని తప్పించుకుంటుంది. 3 months టచ్ లో లేదు కదా. మీరే స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి. అవును, ఇవ్వాలి. మీరు కూడా ఎవ్వరికి మెసేజ్ చేయకుండా సైలెంట్ గా మాతో పాటు వచ్చేయండి. సడన్ సర్ప్రైజ్ ఇస్తాము, స్వీట్ షాక్ ఇస్తాము. బాబీ కూడా ఊహించలేదు. ఓకే, 5 minutes సార్, పదండి.